ఏ సంబంధం నచ్చుతలేదు, ఏ అమ్మాయినా లవ్ చేసావా? నా ఫేస్కి ఎవరు లవ్ చేస్తారమ్మా? నేను ఎవరిని లవ్ చేయట్లేదు, ఎవరిని ఇష్టపడట్లేదు. అలాగే నువ్వేమో చూస్తే వంట చేసే అమ్మాయిని చూస్తున్నావు, లేకపోతే వర్క్ చేసే అమ్మాయిని చూస్తున్నావు. నాకు వంట చేస్తూ జాబ్ చేసే అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా అని నేను అనుకుంటున్నాను. నువ్వేం బాధపడకమ్మా, నేను శుభ్రంగా ఏ ఫేస్బుక్లోనే చూసి వెతుక్కుని చేసుకుంటాను. ఒరే ఆ పని కానీ చేసావు ఇంకా కాళ్ళు ఎరగొడతాను రా. అన్నయ్య ఇక్కడ ఏం చేస్తున్నారా? ఫేస్బుక్లో మీ వదిన వెతుకుతున్నాను రా. చూడు ఈ అమ్మాయి ఎలా ఉందా? బాగుంది వదిన. బాగుందా? ఆదిత్య నా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు. వస్తున్నానమ్మా. వంట అదేంటి జరుగుతున్నారు? వచ్చండి వచ్చండి. ఏంటి పిల్ల? ఓకే అండి. అలానేం కాదు, ఆల్రెడీ మీరు నాకు తెలుసు, నేను మీకు తెలియదండి. శివ ఉన్నారు కదా, వాళ్ళకి అన్నీ ఇష్టం. ఓకే అయితే మా మమ్మీ డాడీతో చెప్తాను. ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారా? ఫేస్బుక్లో అమ్మాయిని చూసానమ్మా, చాలా బాగుంది. శివ వాళ్ళ సిస్టర్ అంట, కజిన్ సిస్టర్ అంట. మాట్లాడాను, చూడు ఎలా ఉందో. నేను చూసే అమ్మాయిల కంటే ఈ అమ్మాయి చాలా బాగుందిరా. కదమ్మా, అందుకే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకో. ఓకేరా. ఏం చేస్తున్నావురా ఇక్కడ? నీకు ఇక్కడంతా బాగానే నచ్చిందా? బాగుందా? నచ్చిందండి. ఇదంతా ఓపెన్ ప్లేస్, మొక్కలు, నాకు అంతా బాగా నచ్చింది. నాకు ఆకలేసింది, ఏదన్నా స్వీట్ ఇవ్వ ప్లీజ్. స్వీటా? అత్తయ్య వాళ్ళు నన్ను 1 వీక్ వరకు వంట చేయొద్దన్నారండి. 1 వీక్ వరకు వంట లేదు. వాళ్ళు తెప్పించుకున్నా నేనైతే. చిన్ని టీ పెట్టడం తలనొప్పి ఉంది. తీయా నాకు తలనొప్పి వచ్చేలా ఉంది కదా. ఇప్పుడు ఏం చేయగలుగుతాను? వస్తున్నాను 2 minutes. హలో అమ్మా, ఎలా ఉన్నారమ్మా? బానే ఉన్నామమ్మా. ఏం చేయట్లేదు. ఎలా ఉన్నారు? ఇప్పుడు దాకా బాగున్నాను, ఇప్పుడే బాగాలేదు అసలు. ఏమైందమ్మా? నేను టీ పెట్టమని అడిగారమ్మా, నాకు టీ పెట్టడం కూడా రాదు. పెళ్ళికి ముందు నాకు అన్ని వచ్చని చెప్పాను, నువ్వేమో నాకు టీ పెట్టడం కూడా నేర్పించలేదు. నేను ఇప్పుడు ఏం చేయనమ్మా? ఇప్పుడు ఏం లేదు, పోయిందేం లేదు, నేర్చుకో.
అప్పుడేమో నేర్చుకునేటప్పటికి చదువు చదువు అని గారంగా పెరిగి ఇప్పుడు అన్ని అమ్మా ఇప్పుడు ఆ క్లాస్ అంతా పీకొద్దు, ఇప్పుడు టీ ఎలా పెట్టాలో చెప్పమ్మా. ఏం లేదమ్మా, స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీళ్ళు, ఒక గ్లాస్ పాలు, అందులో ఉప్పు కారం కూడా వేయాలి కదమ్మా. ఉప్పు కారం చింతపండు అన్ని వేసామ్మా. చింతపండు అంటే ఇంట్లో లేదమ్మా, బయట నుంచి తీసుకురావాలని తీసుకురామని చెప్తానండమ్మా. బాబోయ్ నా పొరుగు తీసేలా ఉంది బాబాయ్. ఈ ఆయన గారు పక్కన ఉంటే నన్ను చెప్పించి కొడతారు, ఇలాగైనా నేర్పించారు అనేసి. చింతపండు ఏంటి టీలో చింతపండు చింతపండు పులుసు పెడుతున్నావా? అమ్మ తిట్టకమ్మా. ఏం చెప్పుకు, ఆయన ఏమన్నా విన్నారంటే ఇలాగైనా నేర్పించారని నా ఇంటికి వచ్చి చెప్పించి కొడతారు. నాకు ఫోన్ పెట్టే, నాకు మాట్లాడుకున్నట్టు. నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయక. అమ్మ అమ్మ ప్లీజ్ 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 అమ్మ అమ్మ అమ్మ. హలో శ్వేత. ఎలా ఉన్నావు చిన్ని, బాగున్నావా? బాగున్నాను, ఇప్పటి వరకు చాలా బాగున్నాను. ఇప్పుడు నాకు చాలా టెన్షన్ గా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమైంది? ఏం టీ పెట్టుకుని అడిగారు, నాకు టీ పెట్టడం కూడా రాదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో ఇదంతా కష్టపడి పడింది నీకు కదా. సరే ఏమి కంగారు పడుకుని నేను ఉన్నాను కదా, నేను చెప్తానులే. అమ్మయ్య ఓకే అయితే సరే. నేను లోపలికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ కాల్ చేస్తాను, బయట ఉండి మాట్లాడతాను. మళ్ళీ ఆయన మళ్ళీ వింటే దీన్ని టీ పెట్టడం కూడా రాదని చెప్పేసి అనుకుంటాను. నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, నేను వంటగదిలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. ఓకేనా? ఓకే సరే ఓకే బాయ్. బాయ్. హలో శ్వేత. చిన్ని చెప్పు, వంటగదిలోకి వచ్చావా? వచ్చాను శ్వేత, చెప్పు. సరే ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో కొన్ని పాలు వేసి టీ పౌడర్ అంటే చూడు అక్కడ కనిపిస్తుందా? అందులో ఉప్పు కారం వేయాలా? అయ్యయ్యో ఉప్పు కారం వేయకు. మరి ఉప్పు కారం అది బ్రౌన్ కలర్ లో ఉంటది కదా, బ్రౌన్ కలర్ లో రావాలంటే ఉప్పు కారమే కదా వేయాలి. ఉప్పు కారం వేస్తే రెడ్ గా వస్తుంది కానీ బ్రౌన్ గా ఎలా అవుతుంది? అసలు నీకు అర్థం కావట్లేదు. టీ పౌడర్ బ్రౌన్ కలర్ లో ఉంటది చూడు అక్కడ. ఇదేదో టాటా టీ అని ఉంది, ఇదేంటావా? అదే ఓకే. అసలు 5 స్పూన్లైనా టీ పౌడర్ కూడా తెలియదంటే ఆంటీ నేను తల తయారు చేశాను అనమాట. అబ్బా క్లాస్ పీకడం తర్వాత ఇప్పుడు ఎలా చేయాలో చెప్పు. ఒక 5 స్పూన్లైనా? 5 స్పూన్లు వేయకు, 1.5 టీ స్పూన్, 1.5 టీ స్పూన్ వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసి బాగా మరగనివ్వు. మరిగితేనే అప్పుడు టీ టేస్ట్ గా ఉంటది. ఓకే అయితే ఇదంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను. ఓకే సరే. ఫస్ట్ నేను టేస్ట్ చేసి ఎలా ఉందో అప్పుడు ఆయనకి ఇద్దాం. ముందే ఇచ్చేస్తే అది ఎలా ఉంటుందో తెలియదు కదా. లైఫ్లో ఫస్ట్ టైం టీ తాగుతున్నాను, దేవుడా నన్ను కాపాడుతుంది. ఇదేంటి ఉప్పగా ఉంది, ఇదేం చెప్పిందో నేనేం చేశాను? హలో చెప్పింది. ఇదేంటి ఉప్పగా ఉంది, నువ్వేం చెప్పావు నేనేం చేశాను? ఉప్పగా ఉందా? నేను చెప్పినప్పుడు ఎందుకు అందులో ఉప్పేసావు నువ్వు? అంటే ఇందులో 2 బాక్సులు ఉన్నాయి, ఇక్కడ 2 వైట్ కలర్ లోనే ఉన్నాయి. అది ఉప్పు ఏది సాల్ట్ ఏదని నేను ఎలా చెప్పను, షుగర్ ఏదని? అయ్యో రామరామ, నువ్వు షుగర్ బదులు సాల్ట్ వేసావే. ఎప్పుడైనా నువ్వు అందులో వేసే ముందు కొంచెం టేస్ట్ చూడాలని తెలియదా నీకు? అబ్బా సరే అయితే ఇప్పుడు సరే ఒక పని చెయ్యి, ఇప్పుడు అదంతా పడేసే, మళ్ళీ అది బాగా వాష్ చేసి మళ్ళీ పెట్టి పాలు వేసి సేమ్ అలాగే ఈసారి టేస్ట్ చేసి మరీ వేయి. నువ్వు సాల్ట్ వేసే మాకు మళ్ళీ. ఓకే అయితే టీ పౌడర్ మళ్ళీ షుగర్ వేసి కొంచెం మరిగి ఇవ్వు. ఇచ్చే ముందు కొంచెం నువ్వు టేస్ట్ చూసి అప్పుడు ఇవ్వు మీ ఆయనకి. అది కరోనా కన్నా నేనే డేంజర్ గా ఉన్నట్టున్నాను బాబాయ్, సాల్ట్ వేసాను బాబాయ్. నిజంగా కరోనాతో ఇదైపోవడం కాదే, నీ టీతో ఇదైపోవాలన్నా. అది నిజమే బాబాయ్, చాలా డేంజర్ గా ఉంది. వంట చేయడం ఎంత కష్టమా.
అంతవరకు అమ్మ చేసి పెడుతుంటే శుభ్రంగా తినేసి పడుకునే వాళ్ళం. కష్టం ఏం కాదే, నువ్వు ఇష్టంగా చేయి, చాలా ఈజీ అవుతుంది. ఓకే అయితే నేను మళ్ళీ చేసి అప్పుడు నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే ఓకే, టేస్ట్ చేసి ఇవ్వు మర్చిపోక. నా మీద అంత నమ్మకమే బాబు నీకు. ఏం చేయమంటావే, టీ పొడికి బదులు కారం వేస్తానంటే ఇంకేం చేయమంటావు మరి? వద్దులే వద్దులే, ఇంక మళ్ళీ గుర్తు చేయక పాతకాలం విషయాలు. సరే సరే, ఉంటానంటే. ఓకే బాయ్. బాయ్. శ్వేత 1 స్పూన్ ఉంది కదా, ఓకే. తీగానే ఉంది. అబ్బా, చేయి కాలిపోయింది. వంట చేయడంతో అన్నీ కాల్చుకుంటున్నాం. భలే వచ్చిందే. నిజంగా శ్వేత చెప్పినట్టు ఇష్టంగా చేస్తే ఏది కష్టం కాదు. ఓకే, ఇప్పుడు ఏం ఇచ్చేస్తుందా? అమ్మయ్య, టీ సక్సెస్ఫుల్గా పెట్టేశాను. ఆయన కూడా చాలా బాగా మెచ్చుకున్నాను. ఇప్పుడు శ్వేతకు ఫోన్ చేసి హలో శ్వేత, చెప్పింది. టీ సక్సెస్ఫుల్ గా పెట్టేసాను. శుభ్రంగా తాగారు. ఆయన కూడా చాలా మెచ్చుకున్నారు. ఇలాంటి టీ నేను ఎప్పుడు తాగలేదని. ఓకే ఓకే, ఇది ఒకటే కాదు, మిగిలిన కూడా అలాగే నేర్చుకోవాలి నువ్వు. నువ్వు చెప్పినట్టే ఇష్టంగా చేస్తే ఏది కష్టం కాదు అనిపించింది నాకైతే. అవునే, చాలా ఈజీగా ఉంటారు. అవును కదా. కానీ ఇప్పుడు వరకు చేసిన అమ్మలందరికీ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. సరే అయితే, థ్యాంక్స్ అబ్బా. ఓకే ఓకే, జాగ్రత్త, నేను మళ్ళీ చేస్తా. సరే సరే. హలో హలో, చెప్పు. శ్వేత, ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నీ వంటలు ఎంతవరకు వచ్చినాయి? వంటలు అంటే ఆ రోజు అలా అయిపోయింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఏం ముట్టుకోలేదు. లాక్డౌన్ అంటే ఈ రోజు నుంచి ఏం చేయట్లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఆయన ఏం చెప్పలేదు. హ్యాపీగా కూల్ గా కూర్చొని ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఫోన్ చేయలేదు ఇంకా అని ఫోన్ చేశాను అనమాట. అవునా, చెప్పే వరకే ఉంటావా లేకపోతే ఏమైనా ప్రయత్నించడం చేస్తావా? ప్రస్తుతానికి ఏం ప్రయత్నించను. జస్ట్ నీతో మాట్లాడదాం, ఎలా ఉన్నారు, ఏంటి, పిల్లలు, మీ హస్బెండ్ అందరూ ఎలా ఉన్నారని చెప్పి ఫోన్ చేశాను అన్నమాట. అవునా, అందరూ ఏం పిలుస్తున్నారు, మళ్ళీ వస్తాను. ఏం చేస్తున్నావు? ఏం లేదండి, మా ఫ్రెండ్ శ్వేత ఫోన్ చేశాను, మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అవునండి, ఈ వారం నుంచి లాక్డౌన్ కదా. నాకు కొంచెం పప్పు చేస్తావా? పప్పు చేయాలా? ఇప్పుడా? ఓకే. హలో. శ్వేత, చెప్పవే. ఇప్పుడే ఫోన్ చేసి అంతా బాగానే ఉందని అన్నానా? ఏం గురించి పప్పు చెయ్యి, నాకు పప్పు కావాలి, లాక్డౌన్ బయట నుంచి ఏం తెచ్చుకోవడానికి లేదంటున్నా. అయ్యో, ఇప్పుడు ఏం చేస్తావే, ఎలాగా మరి? నువ్వు ఉన్నావు కదా, చెప్పు. టీకే అన్ని కష్టాలు పడ్డాడండి, ఇంకా పప్పు నీకెంత పని చేస్తావే తల్లి? పప్పు, సాల్ట్, కారం వేసావు, ఇందులో ఇంకేం చేస్తావు గడిబిడి? నాకు అర్థం కావట్లేదు. నువ్వు సరే ట్రై చేస్తాం, కంగారు పడద్దు. నేను కాన్ఫిడెంట్ గా ఉన్నా. ఓకే ఓకే, చేసేదాన్ని నువ్వంత కాన్ఫిడెంట్ చెప్పేదాన్ని నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఉంటే చెప్తాను. సరేనా? ఓకే, నేనైతే వంటగదిలోకి వెళ్ళి అన్ని సెట్ చేసుకుని వస్తాను. పప్పులన్నీ ఎలా ఉన్నాయి ఏంటని. సరే సరే, ఏ పప్పు ఏమో తెలుసు కదా. చూస్తాను అక్కడ ఏమున్నాయో, దాన్ని బట్టి నేను అడుగుతాను. సరే సరే, ఓకే అయితే బాయ్. చేయడానికి శ్వేతకి ఫోన్ చేద్దాం. హలో, చెప్పు. ఇప్పుడు ఎలా చేయను పప్పు? ఒక గిన్నె తీసుకుని అందులో పప్పు నానబెట్టు ముందుగా. ఓకే అయితే పప్పు వేసాను, ఒక బౌల్ పప్పు వేసాను అంతే. చూసావా నాకు ఎంత బాగా వచ్చినా, ఒక బౌలే తీసుకున్నాను నేను. కానీ నాకు ఒక డౌట్, ఇది బ్లాక్ కలర్ లో ఉంది. మనం పప్పు తినేటప్పుడు ఎల్లో కలర్ లో కదా ఉంటది, అంటే ఫుడ్ కలర్ ఏమైనా మిక్స్ చేస్తారా?
అయ్యయ్యో రామను అంత పని చేయమాక. ఏంటంటే అందులో ఫుడ్ కలర్ ఏం మిక్స్ చేయరు. నువ్వు తీసుకున్నది మినప్పప్పు. మినపప్ప అంటే మినప్పప్పు అంటే ఇడ్లీలు చేసుకుంటాం కదా, మరి దాన్ని ఇడ్లీ తెల్లగా మినప్పప్పు ఉంటాయి అంటారు. కదా. ఇది నానబెట్టిన తర్వాత తొక్క వచ్చేస్తుంది. అవునా? వచ్చేసిన తర్వాత అప్పుడు నీకు వైట్ కలర్ లో కనబడుతుంది. అది రుబ్బితే వైట్ కలర్ వస్తుంది. ఓకే. ఇప్పుడు నువ్వు అది వేసావంటే పప్పు కదా, ఇడ్లీలు కూడా రావు దాంతో. నువ్వు పప్పు వేస్తే ఇప్పుడు నేను ఏం చేయను? ఇప్పుడు ఫస్ట్ నువ్వు కందిపప్పు తెలుసా నీకు? అంటే కందిపప్పు కూడా తెలీదు. సరే ఒక పని చేయి, నీ ఫోన్ తీసుకుని అందులో గూగుల్ ఓపెన్ చేసి కందిపప్పు అని నువ్వు టైప్ చేసుకుని క్లిక్ చేస్తే దాంట్లో చూపిస్తుంది. ఓకే. అప్పుడు నీకు ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఎక్కడ కందిపప్పు ఉందో తీసుకుని దాన్ని గిన్నెలో వేసి నానబెట్టు. సరేనా? ఓకే ఓకే. దాంట్లో ఏమేమి వేయాలి, ఎంత వేయాలి, మరి అవన్నీ ఎలా చెప్తారు? సరే ఒక పని చేయి, ఇలా నీకు కుదరట్లేదు కదా, నేను ఒక యూట్యూబ్ ఛానల్ లింక్ పంపిస్తాను. అందులో నీకు డీటెయిల్డ్ గా ఎంత కొలత వేయాలి, ఎలా వండాలి కూడా అంత డీటెయిల్డ్ గా ఉంటది. కాబట్టి నువ్వు దాంట్లో చూసి పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు రెసిపీని. సరేనా? ఏంటి యూట్యూబ్ లో ఇవి కూడా ఉంటాయా? ఇది ఎప్పటి నుంచో అప్లోడ్ చేస్తున్నారు. నువ్వు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో నీకు రెసిపీస్ యూట్యూబ్ లో ఉంటాయి. మనం సెర్చ్ చేసుకుంటే దొరుకుతుంది. నీకు ఈ పప్పు ఒకటే కాదు, నీకు ఏ రెసిపీ కావాలంటే ఆ రెసిపీ యూట్యూబ్ లో ఉంటది. ఓకేనా? ఓకే. అందులో నువ్వు సెర్చ్ చేసుకుని నువ్వు చేసుకోవచ్చు. ఓకే అయితే. ఇంకా టెన్షన్ ఇంకా బాధపడకుండా. అవును కదా. నీకు ఒకటి చెప్పనా, టీ పెట్టడానికి నీకన్నా ముందు అమ్మకు ఫోన్ చేశాను. అమ్మకు ఫోన్ చేస్తే శుభ్రంగా తిట్టి పెట్టేసింది. అందులో చింతపండు అయినా లేకపోతే పప్పు అయినా ఉప్పు అయినా అని చెప్పేసి అడిగితే తిట్టి పెట్టేసింది. తిట్టి పెట్టేశారు. చెప్తే మళ్ళీ నువ్వు తిడతావని చెప్పి అది నీ దగ్గర దాచాను. ఎంత పని చేస్తావే, ఆంటీకి అప్పుడు అంటే నేను అనవసరంగా చెప్పుకుంటా, నీకే ఐడియా వచ్చేది కదా. అవును. సరే అయితే ఇది మాత్రం కాకుండా అమ్మకి కాకుండా ఈ యూట్యూబ్ నమ్ముకుంటే నేను ఈ పాటకి మొదలే పెట్టేదాన్నేమో. ఇప్పుడు తెలిసింది కదా. అవును. నువ్వు రెసిపీస్ అన్ని ట్రై చేసి బాగా నేర్చుకో. వండడం మాత్రం నీ హస్బెండ్ దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టే. తప్పదు, ఇంకా అన్ని వచ్చు నేనే చేశాను అని చెప్పేసి ముందు పెళ్ళిలో ఎలా ఒప్పుకున్నానో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం తాట చేస్తున్నారే బాబు. అవును, ఇప్పుడున్న జనరేషన్ కూడా మారిపోయింది కదే. అవునవును. సరే అయితే నేను పప్పు ట్రై చేసి నేను తిని ఆ తర్వాత మా ఆయన పెడతాను. లేకపోతే కరోనాకు ముందే మా ఆయన చనిపోతాడు. ఓకే ఓకే, అది మాత్రం మర్చిపోలేదు అనమాట. అవును, ముందు నా మీదే చూసుకుంటాను. ఎందుకంటే ఎంతో ఇది చాలా మంచి పనే, నిజంగా చాలా మంచి పని. ఎందుకంటే నీ హస్బెండ్ దగ్గర కూడా ఏదైనా మిస్టేక్ అయినా గవర్నమెంట్ దొరకవు కదా నువ్వు. అవునవును. అందుకే నువ్వు టేస్ట్ చేసిన తర్వాత నీ హస్బెండ్ కి ఇవ్వు పెట్టు. ఓకే ఓకే, బాయ్. బాయ్. మళ్ళీ చేస్తాను. బాయ్. ఓకే ఓకే, బాయ్. అబ్బాయి ఏంటి శ్వేత అసలు ఫోన్ చేయట్లేదు? 15 days నుంచి ఫోన్ చేస్తున్నాను. ఈ రోజు నా బర్త్డే గుర్తుందా లేదా దానికి? అసలు గుర్తు చేయడానికే నేను కేక్ చేశాను, ఫొటోస్ అన్నీ దానికి పంపించాను. తిని ఎలా ఉన్నావు? తిని ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? 15 days నుంచి ఫోన్ చేస్తున్నా, లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఎలా ఉన్నావు ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదు. కరోనా చాలా ప్రాబ్లం అయింది మాకు. ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు? అయితే అందరూ బాగున్నాం, ఇప్పుడు అంతా బాగుంది. సరే, హ్యాపీ బర్త్డే టు యూ. నేను నిజంగా మర్చిపోయాను. ఏంటి ఇప్పుడు గుర్తొచ్చానా? లేదు లేదు, నిజంగా ఈ ప్రాబ్లం వల్ల అసలు ఏం తెలియట్లేదు. అందువల్ల నేను విష్ చేయలేకపోయాను. ఓకే, థ్యాంక్ యూ. ఫోటో పంపించావేంటి? తెప్పించుకున్నావా బ్యాటరీ నుంచి? సూపర్ ఉన్నాయి. చేశాను. నువ్వు చేసావా? నిజం చెప్తే అబద్ధాలు చెప్పకు. నేనే చేశాను బాబు. నా మీద నమ్మకం లేదా నీకు? తెలుసు కదా నేను ఏదైనా అనుకుంటే సాధిస్తానని. వాదేవా, 15 days ఎంత బాగా ఎలా చేసావే నువ్వు? నువ్వు నిజం యూట్యూబ్ చెప్పట్లేదు, పంపించావు నాకు కదా. అర్థమైంది. నువ్వు నిజం అబ్బా, నేనే చేశాను. నువ్వు యూట్యూబ్ లింక్ పంపించావు కదా.
దానివల్ల నాకు చాలా యూజ్ అయింది. ప్రతిదీ నేర్చుకున్నా. నువ్వు ఫోన్ చేసి నీకు ఇప్పుడు సడన్ గా నువ్వు ఇక్కడికి వస్తే నాకు ఇది కావాలంటే అలా చేసి పెట్టేయగలను. ఓ మై గాడ్, 15 days లో ఇంత బాగా ఎలా నేర్చుకున్నావే నువ్వు? అదంతా యూట్యూబ్ మహిమ. అవునా? నిజంగా నీకు ఏ రెసిపీ కావాలంటే ఆ రెసిపీ నువ్వు యూట్యూబ్ లో చూసావంటే కంపల్సరీ నీకు దొరుకుతుంది. చెప్తున్నాను కదా, మనం ఒకటే అనుకుంటే 4, 5, 10, 12 వరకు వస్తున్నాయి. ఒక్కరు కాదు, ఒక రెసిపీ ఎంతమంది చేసి వాళ్ళ షేర్ చేస్తున్నారు తెలుసా నీకు? మంచి ప్లాట్ఫామ్ అయింది అందరికి కూడా, చాలా బాగా ఉన్నది. అలా కవర్ చేసుకుని 15 days కూడా మంచిగా చేసి పెట్టావన్నమాట మీ హస్బెండ్ కి. అవును, నువ్వు ఎలాగో ఫోన్ తీయట్లేదు. ఇప్పుడు ఏ అమ్మకు ఫోన్ చేస్తే తెలుగుదని అనుకుని ఇంకెవ్వరికి ఫోన్ చేయకుండా యూట్యూబ్ లింక్ పంపించే కదా. మన పప్పు అయితే అలాగే చేశాను, చాలా బాగా వచ్చింది. ఇది కూడా అది చేయడంలో లేదు ఇప్పుడు ఎందుకని చెప్పేసి నేనే ఇంకా ఒక్కొక్కటి డీటెయిల్గా చేశాను, చూసి చేశాను. పర్ఫెక్ట్ గా 15 days లో చేస్తా అంటే ఇంకా చూసుకో, ఆడవల్ల మజా కనిపించావు అంతే ఇంకా కదా. శబస్ నేనే కొట్టుకున్నాను, నువ్వు అక్కడ ఉన్నావు కదా. అవును, నేను దగ్గర ఉండి కొట్టలేకపోతున్నాను కదా, అందుకే నేనే శబస్ అనేసుకున్నాను ఇక్కడే. ఓకే సార్, నీ ఫీలింగ్స్ ని కూడా షేర్ చేయొచ్చు కదా యూట్యూబ్ లో. ఎందుకంటే నీకు లాగే చాలా మంది వంట రాకుండా చాలా కష్టాలు పడుతున్నారు. నీకు తెలిసింది, వేరే వాళ్ళు పడుతున్నది మనకు తెలియదు కదా. సో నీ ఫీలింగ్స్ అని యూట్యూబ్ లో షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా సేమ్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా కొంచెం. ఇలా కంపల్సరీ ఈ లాక్డౌన్ లో ఏం చేయాలి, వర్క్ చేయడానికి ఇవన్నీ ఒక్కొక్కటి డీటెయిల్ గా తెలుసుకుని యూట్యూబ్ గురించి తెలుసుకుని పెడతాను అనమాట. చేస్తాను, చెయ్యాలని నేను అనుకుంటున్నాను, చేస్తాను. Keep it up, my girl. Visual అనిపిస్తుంది అన్నమాట. క్యూట్ గర్ల్. క్యూటెస్ట్ గర్ల్. ఓకే అయితే బాయ్, కేక్ కటింగ్ కి టైం అయింది. ఓకే, టేక్ కేర్. బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీయలేదండి. ఆడవాళ్ళు ఏదైనా సాధించగలరన్న కాన్సెప్ట్తోనే చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి.